హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి. ఇవాళ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ కర్రీ అండి. సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ ఎందులోకైనా సూపర్ కాంబినేషన్. ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, మళ్ళీ ఇదే ప్రాసెస్లో చేస్తారు, అంత బాగుంటుంది. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే జీడిపప్పును అయితే నానబెట్టుకోవాలండి. కనీసం ఒక 10 నిమిషాలైనా నానబెట్టుకోవాలండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పచ్చిమిర్చిని కూడా పొడవ చీలికలుగా కట్ చేసుకోవాలి. టమాటా ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 2 చిన్న సైజువి సరిపోతాయండి. అలాగే ఒక క్యాప్సికాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ వెలిగించి గిన్నెను అయితే పెట్టుకోండి. గిన్నె వేడెక్కాక ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అలాగే కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపితే సరిపోతుందండి. మరీ ఎక్కువ అయితే వేపుకొని అవసరం లేదు. ఇలా వేపడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది. క్యాప్సికమ్ నచ్చని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. అలా వేపేసాక తీసేయండి. అదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని కూడా వేసేసుకోండి. ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గనవసరం లేదండి, కొంచెం క్రిస్పీగా వేగితే సరిపోతుంది. అలా వేగాక ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసేసుకోండి. టమాటా ముక్కలు అయితే బాగా మగ్గిపోవాలండి. మూత పెట్టుకుని మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వండి. అలా వేగాక ఇందులోనే క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఈజీ రెసిపీ అండి, ఫాస్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. క్యాప్సికమ్ కూడా వేసేసాక కొంచెం సేపు మగ్గనివ్వండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపును కూడా వేసేసి కొంచెం సేపు వేగనివ్వండి. పసుపు పచ్చివాసన పోయేంత వరకు వేగితే సరిపోతుందండి. ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసి ఇందులోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకోండి. అప్పటికప్పుడు దంచుకోండి, అప్పుడే బాగుంటుంది క్యాప్సికమ్ కర్రీలోకి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాక పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి. వెంటనే వేగిపోతుందండి. కావాలంటే కచ్చాపచ్చగా కూడా దంచుకొని వేసుకోవచ్చు. అలాగే పచ్చివాసన అంతా పోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ది. కొంచెం సేపు మగ్గనివ్వండి. ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే కారాన్ని కూడా వేసుకోండి, మీ స్పైసీకి తగ్గట్టు. నేను వచ్చేసి 1 స్పూన్ కారాన్ని అయితే వేస్తున్నాను. కారం కూడా వేసేసాక మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి. మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలండి. అప్పుడే ఈ కర్రీ అనేది బాగుంటుంది. కాబట్టి మొత్తం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి. అలా మగ్గింది అనుకున్న తర్వాత వాటర్ని అయితే వేసేసుకోండి. ఇందులో వాటర్ అయితే ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ పడుతుంది. వాటర్ని అయితే తక్కువ వేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి. నీళ్ళు మరిగేటప్పుడే కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా వేసేసుకోండి. ఇది వచ్చేసి ఇంట్లో చేసిందేనండి. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 లవంగి మొగ్గలు, 2 యాలకులు, 1/2 స్పూన్ మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క వేసి మెత్తని పొడుల్లా చేసుకోండి. ఆ పౌడర్ని ఇప్పుడైతే వేసుకోవాలండి. ఇది వేయడం వల్ల కర్రీ అయితే ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నీళ్ళన్నీ దగ్గరికి ఎగిరిపోవాలి. అలాగే నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ని అయితే ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, క్యాప్సికమ్ టమాటా జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మా కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే వెళ్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.